ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కూటమి అభ్యర్థులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈవేళ టీడీపీ చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రజాగళం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. సాయంత్రం తిరుపతిలో జనసేన పార్టీ అధినేత పవన్తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కాసేపట్లో ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు పుంగనూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తూ కుప్పంలో సైతం ఓడిస్తామంటూ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో గత డిసెంబర్ లో కూడా పుంగనూరు నియోజకవర్గ పర్యటనల సందర్భంగా, చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు, దౌర్జన్యాల దృష్ట్యా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పుంగనూరులో ఇవాళ భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈ ప్రజాగళ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలకు తోడు ఆయన దౌర్జన్యాలపైన కఠిన పద్యాలంతో కూడా చంద్రబాబు నాయుడు విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనపై దాడులు, ఆయన అనుచర వర్గం, ఆయన వాహన శ్రేణులపై ఇటీవల దాడులు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత అటాకింగ్ తోటి పెద్దిరెడ్డిని విమర్శలు గుర్తించబోతున్నారు. అలాగే సాయంత్రం తిరుపతికి సంబంధించి ఎన్నికల బహిరంగ సభ, అలాగే రోడ్ షోల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తిరుపతిని ఇరు పార్టీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ బలమైన స్థానంగా ఉన్నటువంటి తిరుపతిలో జనసేన పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకునింది. దీన్ని పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తోడు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు డిప్యూటీ మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఇరు పార్టీలు కూడా రెండు ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో తిరుపతి సీటు హాట్ టాపిక్ గా మారింది. తిరుపతిలో ఈ రోజు సాయంత్రం జరిగే సభలో ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నట్టు ఆయన కొడుకు అభినయ్ రెడ్డిల దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టి చర్చ ప్రజల్లో మరింత చర్చ చేసుకుపోయేసి కూటమి అభ్యర్థికి, అంటే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదులు బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. వీరిద్దరి గెలుపుకు ఈ పర్యటన ఓటమిస్తుందనేసి బలంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నమ్ముతున్నాయి. ఇందులో భాగంగానే వీధి అంటే ప్రతిపక్షంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర స్థాయిలో ఎలా అయితే అటాకింగ్ కి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దిగారు, అలాగే స్థానికంగా ఏ కాన్స్టిట్యున్సీలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నప్పుడు కూడా స్థానిక అవినీతి ఆరోపణలను, దౌర్జన్యాలను తీవ్ర స్థాయిలో ఇద్దరు కూడా వ్యతిరేకిస్తుండటంతో ఆ పార్టీలకి ఊపు వస్తుందని, అలాగే గెలుపుకి ఇది ఒక మైలురాగా నిలుస్తుందని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. జ్యోతి, అయితే అసలు కూటమిపై ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల్లో అధికార పార్టీ ఈ 5 ఏళ్లలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరిచి ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా వదిలేశారు ప్రజలపైకి. ప్రజల్ని భూ కబ్జాలు కానీ, అలాగే ఇతర చోట్ల దౌర్జన్యాలతో డబ్బులు సంపాదించుకోవడానికి ప్రధానంగా వాళ్ళు పనిచేశారనేసి ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. అలాగే కూటమికి ఇటీవల అంటే 3 పార్టీలు కలిసి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరు సల్పుతుండటంతో ప్రజల్లో ఎక్కువ భాగం కూటమి వైపే మొగ్గు కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షం కూడా ధీటుగా, అంటే అధికార పార్టీ కూడా ధీటుగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో సరైనటువంటి స్పందన లభించడం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.